హాయ్ అండి అందరికీ. చూస్తున్నారు కదా, ఇది ఎల్లిగడ్డ అండి. ఎల్లిగడ్డని మనం మామూలుగా ఒక్కొక్క పాయ ఇలా ఒలుస్తాం కదా, అలా ఒలవడం వల్ల లేట్ అవుతుందండి. ఫాస్ట్గా అవ్వాలంటే మనం పూరి చేసేది ఉంటుంది కదా, దీంతో కొడితే కనుక ఫాస్ట్గా అవుతుందండి. చూడండి, ఎంత పెద్ద గడ్డ అయినా ఇలా కొట్టడం వల్ల ఫాస్ట్గా అయిపోతుంది. ట్రై చేయండి మీరు కూడా. మామూలుగా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లో చేసుకున్నప్పుడు అల్లం వెల్లిగడ్డ కంపల్సరీ కొంటామండి. చూస్తున్నారు కదా, ఇన్ని గడ్డలు ఇంత ఫాస్ట్గా కొట్టాను చూడండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. అల్లం వెల్లిగడ్డ అందరు మామూలుగా తీసుకుంటారు కదా ఎవరైనా. చూడండి, నేను ఇదంతా అలానే కొట్టాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది కేజీ ఉందండి. కేజీ అల్లం ఎల్లిగడ్డ ఒక్కొక్కటి తీయాలి అంటే చాలా టైం పడుతుంది కదా, నేను అందుకని అలా కొట్టానండి. చూడండి, ఎల్లిగడ్డ పొట్టు తొందరగా వెళ్ళాలంటే నేను ముందుగా ఆయిల్ సాల్ట్ తీసుకుంటాను, దాన్ని ఎల్లిగడ్డకు పెడతాను. చూడండి, ఎండలో పెట్టే కంటే ముందుగానే ఎల్లిగడ్డకి ఆయిల్ ఉప్పు రుద్దాలండి, అప్లై చేయాలి. చూడండి ఆయిల్ తీసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలండి. చూడండి, ఆయిల్ సాల్ట్ తీసుకున్నాను. చూడండి, ఇలా ఎల్లిగడ్డకి నూనె సాల్ట్ అప్లై చేయడం వల్ల వర్షాకాలంలో కూడా చాలా ఫాస్ట్గా ఈ పొట్టు వెళ్తుందండి. టైం ఎక్కువగా ఏం తీసుకోదు. గంట సేపు 1 అవర్ ఎండలో బాగా ఎండిన తర్వాత పొట్టు తీయండి, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఒక సంచిలో వేసి కొట్టినట్లయితే ఇంకా 15 మినిట్స్లో అయిపోతుందండి. ఇంత 1 కేజీ ఎల్లిగడ్డ అయినా సరే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ఎండలో పెట్టి 1 అవర్ అవుతుందండి. ఇది నేను కొద్దిగా తీసుకొని సంచిలో తీసుకొని కొడతాను. చూడండి, పొట్టు ఎంత ఫాస్ట్గా పోతుందో. కొట్టాను చూడండి, పొట్టు మొత్తం పోయింది. కొంచెం ఉంది, ఒక 10%. ఇలా ఎండకు పెట్టి కొట్టడం వల్ల 15 మినిట్స్లో అయిపోతుందండి పొట్టు ఒలవడం.
పొట్టు ఒక్కొక్క పాయ తీసుకొని ఒలవడం అంటే చాలా లేట్ అవుతుంది, అందుకని చెప్తున్నాను. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ప్రాసెస్, కానీ కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్తున్నానండి. చూడండి 1 kg ఎల్లిగడ్డ ఉప్పు నూనె రుద్ది ఎండలో పెట్టి కొట్టడం వల్ల 5 minutesలో పొట్టు వెళ్ళింది. వీటిలో నుంచి కొన్ని వాటికి ఉంటుంది, వీటిలో ఆల్మోస్ట్ పొట్టు అంతా పోయిందండి. ఒక్కొక్క దానికి ఉంది చూడండి, అది కూడా కొంచెం కొంచెం ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా ఎల్లిగడ్డ పొట్టు తీస్తారో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.